హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వావ్! ఫిష్ కర్రీ. ఫిష్ పులుసు కాకుండా ఇలా డిఫరెంట్‌గా ఎగురు చేసుకుంటే బావుంటుంది. దీనికోసం ముందుగా 1 ½ కేజీ ఫిష్‌ను ఉప్పు, 2 స్పూన్స్ పెరుగు వేసి 2, 3 సార్లు కడిగితే ముక్క మంచిగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల కారము, 3 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్లు పసుపు, 2 స్పూన్స్ అల్లము వేసి మంచిగా ముక్కలకు ఇలా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ లేదా వెడల్పుగా ఉండే ఫిష్ గిన్నెను పెట్టుకొని 100 గ్రాముల ఆయిల్ వేయాలి. ఈ కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కాక మీడియం సైజ్ ఆనియన్స్ 3, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వీటితోనే మనకి గ్రేవీ వస్తుంది. 2 నిమిషాలు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇవి ఇలా బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయ్యాక కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసి మూత పెట్టి సిమ్‌లో 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ముక్కలను నెమ్మదిగా రెండో వైపు తిప్పుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకొని కర్రీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ముక్కలను రెండో వైపు నెమ్మదిగా తిప్పుకోవాలి. ఎందుకంటే ఫిష్ ముక్కలు తొందరగా ఉడికి చెదిరిపోయే అవకాశం ఉంటుంది. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మన ఫిష్ కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా గ్రేవీతో కలుపుకునేలా హెవీగా లేకుండా చాలా లైట్‌గా చాలా బావుంటుంది. గ్యాస్ ట్రబుల్‌తో బాధపడేవారు, చికెన్, మటన్ తింటే అరగని పెద్దవాళ్ళు, మటన్, చికెన్ ఎక్కువగా తినకూడని హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, డయాబెటిక్ వాళ్ళు ఎప్పుడు పులుసే కాకుండా ఇలా డిఫరెంట్‌గా చేసుకొని తినొచ్చు. చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.